అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. జన్మభూమి పెట్టాను. జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను. అప్పట్లోనే అక్కనే నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు. 3-4 సార్లు నా దగ్గరకు వచ్చి ఆ సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నారు. కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు. 10 రోజులు కూర్చొని సాంగ్ రాశారు. జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, గ్రామానికి సేవలు అందించారు. ఈరోజు నేనిచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపించాను. గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను, కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా. మీ డబ్బులు కాదు, మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కానీ ఎవరైతే కళ్యాణ్ గారు ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వారి ఏమేమి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. 2 కుటుంబాలు ఉన్నారు. ఆ 2 కుటుంబాలు 500 రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఇచ్చే పనిముట్ల వల్ల, నైపుణ్యం వల్ల 3000 వస్తుంది. అంటే 6 రెట్లు పెరుగుతుంది. ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఉద్యోగం లేదు. మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే 15,000 20,000తో ప్రారంభిస్తే అక్కడి నుంచి ఆ కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే మరిగా పిల్లల్ని బాగా చదివించి ఆ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేట్టుగా మీరు చేయగలిగితే రేపు ఈ కుటుంబాలు మార్గదర్శకులుగా తయారవుతారు. నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు. 30 ఏళ్లకు మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టి ఇచ్చాను. వాళ్ళకు కూడా నా మీద ఆధారపడకూడదు, రాజకీయాలపైన ఆధారపడకూడదని. నా బాధ్యత ఈ సమాజానికి శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేశా, సంకల్పం చేశా. సాధించి తీరతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలామంది అన్నారు మీ ఆలోచన ఏంటి సార్ మాకు అర్థం కాలేదని. నేను ముందు చెప్పినప్పుడు అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా. 2004లో మనం గెలుచుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికి పోయి ఉండేదని అడుగుతున్నా. 2019లో మళ్ళీ గెలుచుంటే కంటిన్యూగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అడుగుతున్నా. 2 సార్లు కూడా మీరు ఆలోచించారు. బాబు గారు బాగానే చేశారు, ఇంకా కూడా వస్తాడు బాగా చేస్తాడు అనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి, పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట. ఆయన బాధపడుతున్నా అంట ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేవుళ్ళ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు, నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా. అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాపం ఏదో జరిగిపోయింది, జరగని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కపట నాటకాలు ఒక్కసారి నేను కూడా మోసపోయా. గొడ్డలి వేటిని గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు. కానీ ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ అనలైజ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు? ఆ ఒక్క చిన్న తప్పు రాష్ట్రం పెద్ద ప్రైస్ పే చేసే పరిస్థితికి వచ్చాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మీరు, నేను అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం, పవిత్రమైన దినం, పండుగ రోజు
మన అందరం కూడా దీనికోసం ఆలోచించాలి. ఇంకొక పక్క అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసే కుట్రల్ని కుతంత్రాల్ని ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే మళ్ళా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.